ఎస్ఆర్ డివోషనల్ ఛానల్ కి స్వాగతం. ఈ రోజు తులారాశి వారికి జరిగే శుభాలు అశుభాలేమిటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ వీడియోను ప్రతి ఒక్కరు చివరి వరకు చూడండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ రోజు మీకు సాధారణంగా ఉంటుంది. మీరు కుటుంబ సభ్యులతో కలిసి కూర్చొని గంభీరమైన విషయాలను చర్చిస్తారు. మీ రోజువారి పనుల విషయంలో మీరు కొద్దిగా ఇబ్బంది పడవచ్చు. మీ చుట్టూ ఉన్న వారి ప్రవర్తన మీరు నిశ్చితంగా గమనిస్తూ ఉండాలి. జీర్ణాశయ సంబంధిత సమస్యలు మరియు మలబద్ధకం పెరగవచ్చు. ఈరోజు మీకు పనిలో మంచి అవకాశం లభించవచ్చు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వ్యాపారవేత్తలు కొన్ని ఇబ్బందులను ఎదుర్కోవచ్చు. విద్యార్థులకు చదువుపై పెద్దగా ఆసక్తి ఉండదు. ఉద్యోగాల్లో ఇబ్బందుల కారణంగా కార్మికులు పనిచేయలేరు. సోషల్ మీడియా ద్వారా కొత్త స్నేహితులు ఏర్పడతారు. తులారాశి స్త్రీలు ఆత్మ పరిశీలన చేసుకుంటూ సమతుల్యతను కాపాడుకోవలసి ఉంటుంది. అతిగా ఆలోచించడం మానసిక ఒత్తిడిని పెంచుతుంది. కాబట్టి మీ నిర్ణయాల్లో సహనంతో ఉండండి. సంబంధాలలో భావోద్వేగ దూరం ఏర్పడవచ్చు. మీ భాగస్వామితో మనసు విప్పి మాట్లాడడం ముఖ్యం. వివాహిత స్త్రీలు సహనం, అవగాహన చూపించాల్సి ఉంటుంది. ఒంటరి మహిళలు కొత్త సంబంధాన్ని ప్రారంభించడానికి తొందరపడవద్దు. పని ప్రదేశంలో ఒత్తిడి పెరగవచ్చు. కొన్ని పనులను ఒంటరిగా చేయాల్సి రావచ్చు. పత్రాలను మరియు ఒప్పందాలను జాగ్రత్తగా చదవడం ముఖ్యం. వ్యాపారంలో తొందరపాటు నష్టానికి కారణం కావచ్చు. ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. ఆన్లైన్ షాపింగ్ లేదా అనవసరమైన ఖర్చులను నివారించండి. ఆర్థిక విషయాల్లో వివేకంతో నిర్ణయాలు తీసుకోండి. బడ్జెట్ తయారు చేసుకుని దాన్ని పాటించడం ప్రయోజనకరంగా ఉంటుంది. మానసిక అలసట మరియు తలనొప్పి మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. మీకు నిద్రలేమి అనిపించవచ్చు. తేలికపాటి నడక మరియు లోతైన శ్వాస తీసుకోవడం ప్రయోజనకరంగా ఉంటుంది. సమయానికి విశ్రాంతి తీసుకోవడం అవసరం అవుతుంది. ఈరోజు కొంచెం సవాల్గా ఉండవచ్చు. ఒక పనిలో ఆశించిన ఫలితాలు సాధించకపోతే నిరాశకు దారితీయవచ్చు. తొందరపాటు పెట్టుబడులు నష్టాలకు దారితీయవచ్చు. కాబట్టి ప్రతి అడుగు వేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. మీ పని వాతావరణంలో మార్పు అవసరం కావచ్చు. మీ పిల్లల ఆరోగ్యం గురించి ఆందోళన పెరగవచ్చు. ఒక అపరిచితుణ్ణి అతిగా నమ్మడం ఖరీదైనదిగా పరిణమించవచ్చు. వాహనంలో సాంకేతిక లోపం కూడా ఊహించని ఖర్చులకు దారితీయవచ్చు. ఈరోజు ప్రయాణాలు చేయడానికి, స్నేహితుల వల్ల ప్రయోజనం పొందడానికి అనువైన రోజుగా ఉంది. వ్యాపారంలో మీకు లాభం చేకూరుతుంది. పిల్లలతో సంబంధాలు సామరస్యపూర్వకంగా ఉంటాయి. అయితే మధ్యాహ్నం తర్వాత మీ మానసిక శారీరక ఆరోగ్యం క్షీణిస్తుంది. అతి సున్నితంగా ఉండవద్దు. వాడివేడి చర్చలు, వాదోపవాదాలకు దూరంగా ఉండండి. గందరగోళానికి గురి కావద్దు. చట్టపరమైన విషయాలపై చాలా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోండి. ఉద్యోగస్తులు కొత్త పనులకు దూరంగా ఉండాలి. లేకపోతే పని ప్రదేశంలో కొన్ని సాంకేతిక లేదా ఆచరణాత్మక సమస్యలు తలెత్తవచ్చు. వ్యాపార లావాదేవీలకు ఈరోజు సాధారణంగా ఉంటుంది. ఏవైనా పెద్ద ఆర్థిక ఒప్పందాలు చేసుకునే ముందు జాగ్రత్తగా ఆలోచించండి మరియు తొందరపాటు పెట్టుబడులను నివారించండి. ఈరోజు మీరు మీ పిల్లలపై అపారమైన ప్రేమను కురిపిస్తారు. దీనివల్ల కుటుంబ వాతావరణం మెరుగుపడుతుంది. మీ వైవాహిక జీవితంలో పరిస్థితులు చాలా వరకు అదుపులో ఉంటాయి మరియు మీ మధ్య కొనసాగుతున్న సమస్యలు సద్దుమణుగుతాయి. మీ కుటుంబంలోని పెద్దల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. వారితో వాదనలకు దిగవద్దు. మీ మనశ్శాంతిని కాపాడుకోవడానికి వారు చెప్పేది శ్రద్ధగా వినండి. మీరు మీ సృజనాత్మకతను, ఆలోచన సామర్థ్యాలను సరైన దిశలో ఉపయోగించుకోగలరు. సంబంధాలలో సామరస్యాన్ని కాపాడుకోవడంలో మీ ఆలోచనలు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. ఒక పాత స్నేహితుడితో అనుకోని భేటీ మీకు స్ఫూర్తినిస్తుంది మరియు కొన్ని కొత్త ప్రణాళికలను పరిశీలించే అవకాశాన్ని ఇస్తుంది. కార్యాలయంలో భాగస్వామ్యానికి ఇది సమయం. బృందంతో కలిసి చేసే ప్రయత్నాలు మంచి ఫలితాలను ఇస్తాయి. మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం ముఖ్యం. మీ దినచర్యలో క్రమం తప్పని వ్యాయామాన్ని, సమతుల్య ఆహారాన్ని చేర్చుకోండి. ఆర్థిక విషయాలను స్థిరీకరించాల్సిన అవసరం ఉన్నందున మీ ఖర్చులను నియంత్రించడానికి ప్రయత్నించండి. మీ సున్నితత్వం మరియు సమతుల్యతను కాపాడుకునే సామర్థ్యం ఈరోజు అనేక క్లిష్ట పరిస్థితుల్లో మీకు సహాయపడతాయి. సానుకూలంగా ఆలోచించండి మరియు బహిరంగంగా మాట్లాడండి. సహోద్యోగులతో మీ అనుబంధాలు మరింత బలపడే అవకాశం కనిపిస్తుంది. కార్యాలయంలో పరస్పర సహకారం పెరిగి పనులు సులభంగా పూర్తయ్యే సూచనలు ఉన్నాయి. మీరు చూపించే చాకచక్యం, సమయస్ఫూర్తి ఇతరులను ఆకట్టుకుని మంచి గుర్తింపును తెచ్చిపెట్టగలవు. వృత్తి వ్యాపార రంగాల్లో స్థిరమైన పురోగతి కనిపించి మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఆర్థిక విషయాల్లో కొంతకాలంగా ఎదురుచూస్తున్న పాత రుణములు లేదా బాకీలు వసూలయ్యే అవకాశాలు ఉన్నాయి. దీనివల్ల ఆర్థిక ఒత్తిడి తగ్గి కొత్త ప్రణాళికలను అమలు చేయడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి. ఖర్చులను సమర్థంగా నియంత్రించడం వల్ల భవిష్యత్తుకు ఉపయోగపడే విధంగా
నిల్వలు పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. మిత్రుల ద్వారా ఒక మంచి సమాచారం కూడా అందే అవకాశం ఉంది. వాహన సౌఖ్యం కలిగి ప్రయాణాలు అనుకూలంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడిపే సమయం లభించి ఇంట్లో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. ప్రేమ, వైవాహిక సంబంధాల్లో పరస్పర అవగాహన పెరిగి అనుబంధం మరింత బలపడుతుంది. ఆరోగ్య విషయాల్లో సాధారణ జాగ్రత్తలు పాటిస్తే ఉత్సాహంగా కొనసాగగలుగుతారు. ఈరోజు మీకు మునిపెన్నడూ లేనంత మంచి రోజుగా ఉంటుంది. మీరు మీ పనిలో కొత్త అవకాశాలను అన్వేషించడానికి ప్రయత్నిస్తారు. మీరు చాలా కాలంగా పడిన కష్టానికి తగిన ప్రతిఫలాన్ని పొందవచ్చు. మీకు మీ పిల్లల నుండి మద్దతు లభిస్తుంది. సంగీత రంగంలో ఉన్నవారికి ఒక మంచి వేదికలో చేరే అవకాశం లభించవచ్చు. మారుతున్న వాతావరణం కారణంగా మీరు మీపై కొంచెం ఎక్కువ శ్రద్ధ పెట్టాలి. ఈరోజు మీరు మీ ఆహారపు అలవాట్లలో కూడా మార్పులు చేసుకోవాలి. ఈరోజు విద్యార్థులకు చాలా మంచి రోజుగా ఉంటుంది. ఒక కళాశాల పోటీలో పాల్గొనే అవకాశం లభిస్తుంది. ఈరోజు ప్రారంభంలోనే మీ పనులను ప్రణాళిక చేసుకోవడం ద్వారా మీరు వాటిని సులభంగా పూర్తి చేయగలరు. మరియు వ్యక్తిగత కార్యకలాపాలకు కూడా సమయం ఉంటుంది. ప్రేమైన వారిని కలవడం ఆనందాన్ని, ఉల్లాసాన్ని ఇస్తుంది. మీ నాన్నగారి మార్గదర్శకత్వం సహాయకరంగా ఉంటుంది. మీ ఆత్మవిశ్వాసం చెక్కు చెదరకుండా ఉంటుంది. ఇతరులను అతిగా నమ్మడం నష్టాలకు దారితీయవచ్చు. మరియు ఎవరైనా మీ భావోద్వేగాలను దుర్వినియోగం చేయవచ్చు. ఖర్చులు పెరగడం ఒత్తిడికి కారణం కావచ్చు. విద్యార్థులు మరియు యువకులు సుఖానుభూతి కోసం తమ వృత్తిని పనంగా పెట్టకుండా ఉండాలి. వ్యాపార కార్యకలాపాలు మెరుగుపడతాయి. కొన్ని కొత్త కాంట్రాక్టులు పొందే అవకాశం కూడా ఉంది. మీడియా రంగంలో పనిచేసేవారు తమ నిర్వహణ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలి. ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్నవారు కొంత అధికారాన్ని పొందడం ఆనందంగా ఉంటుంది. మీ పనిలో గంభీరత మరియు క్రమశిక్షణను పాటించండి. కుటుంబ వాతావరణం ఆహ్లాదకరంగా మరియు క్రమశిక్షణతో ఉంటుంది. వ్యతిరేక లింగానికి చెందిన స్నేహితుడిని కలవడం పాత జ్ఞాపకాలను తిరిగి తీసుకువస్తుంది. మీరు నిర్వహించగలిగే దానికంటే ఎక్కువ పనిభారాన్ని తీసుకోవడం మీ ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. తగినంత విశ్రాంతి తీసుకోండి మరియు ధ్యానం కోసం సమయం కేటాయించండి. ఈరోజు మీకు మునిపెన్నడూ లేనంత మంచి రోజుగా ఉంటుంది. మీరు మీ పనిలో కొత్త అవకాశాలు అన్వేషించడానికి ప్రయత్నిస్తారు. మీరు చాలా కాలంగా పడిన కష్టానికి తగిన ప్రతిఫలాన్ని పొందవచ్చు. మీకు మీ పిల్లల నుండి మద్దతు లభిస్తుంది. సంగీత రంగంలో ఉన్నవారికి ఒక మంచి వేదికలో చేరే అవకాశం లభిస్తుంది. మారుతున్న వాతావరణం కారణంగా మీరు మీపై కొంచెం ఎక్కువ శ్రద్ధ పెట్టాలి. ఈరోజు మీరు మీ ఆహారపు అలవాట్లలో కూడా మార్పులు చేసుకోవాలి. ఈరోజు విద్యార్థులకు చాలా మంచి రోజుగా ఉంటుంది. మీకు ఒక కళాశాల పోటీలో పాల్గొనే అవకాశం లభిస్తుంది. ఈరోజు తులారాశి వారికి మంచి రోజుగా ఉంది. మీరు మీ పిల్లలపై అపారమైన ప్రేమను కురిపిస్తారు. అంతేకాకుండా వైవాహిక జీవితం చాలా వరకు అదుపులో ఉంటుంది మరియు మీ మధ్య కొనసాగుతున్న సమస్యలు త్వరలోనే తగ్గుతాయి. మీరు మీ పెద్దల ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. వారితో వాదనలకు దిగవద్దు. వారు చెప్పేది శ్రద్ధగా వినండి. ప్రస్తుతానికి గొడవలకు దూరంగా ఉండండి, లేకపోతే మీరు కొన్ని ఇబ్బందులను ఎదుర్కోవచ్చు. జాగ్రత్తగా ఉండండి. ఈ రాశి వారి అదృష్ట సంఖ్య వచ్చేసి 6. అదృష్ట రంగు వచ్చేసి తెలుపు రంగు. మీరు విధంగా ప్రతిరోజు మీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి ఈ వీడియోను లైక్ చేయండి, ఈ వీడియోను షేర్ చేయండి, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.